ఆ సమస్య కాకుండా ఆ సమస్య మీరు అప్పుడు ఆందోళన చేయని సమస్యని పరిష్కరించి అడ్రస్ చేసిన ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తూ వస్తున్న సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ వస్తున్న ఒక ఇష్యూని ఎందుకు అడ్రస్ చేయట్లేదని చెప్పి అనుకుంటున్నారు? అదే సార్ మాకు ఇప్పుడు అర్థం కాని విషయం అంటే మేము పిఆర్సి కమిషనర్ నియమించి మా డిఏలు పాత డిఏలు ప్రకటించి దానికి కనీసం మాతో ఉద్యోగ సంఘాలతో ఒక స్థాయిలో చర్చలు కనీసం మేము గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆయన ఎక్కువ చర్చించింది లేదు, మమ్మల్ని పిలిచింది లేదు, ఏదో వాళ్ళు పిలిచినప్పుడు మేము పోయింది తప్ప. కానీ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అలా కాదు కదా. ప్రతి సందర్భంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు, ప్రతి సందర్భంలో మాతో చర్చించేవాళ్ళు ఉద్యోగ సంఘాలతో. చాలా మంచి సాంప్రదాయం, మంచి పద్ధతులు అన్ని పాటించేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరం రోజులైనా కూడా కనీసం ఎందుకు చర్చించట్లేదు? మరి ఉద్యోగ సంఘాలుగానే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు వచ్చారు, ఎవరున్నా ప్రభుత్వమే మాకు రావాల్సింది ప్రభుత్వం నుంచే. ఏ పార్టీ అధికారంలో తర్వాత విషయం. కానీ ఆయన ఉన్నటువంటి ఆ సంబంధ బాంధవ్యాలు రెగ్యులర్ గా ఉద్యోగులతో చర్చించి ఏదైనా చెప్పి మీకు ఎలా ఇవ్వాలో తీసుకోండి, ఉన్నది రూపాయి మొత్తం మేము ఒకే రోజు ఇవ్వండి 1000 కోట్లు అని చెప్పి మేము అడిగే పరిస్థితి కూడా లేదు. మాకు తెలుసు ఆ సంగతి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు. కానీ రూపాయి ఇస్తుంటే ఆ రూపాయి ఎవరెవరికి ఎలా ఇవ్వాలని చెప్పాను ఉద్యోగ సంఘాలతో. గౌరవ ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం ఆ ఆర్థిక శాఖ మంత్రులు కానీ లేదా మిగిలినటువంటి ఆర్థిక ఉన్నతాధికారులు కానీ సీఎం అధికారులు కానీ కూర్చోబెట్టి వాళ్ళతో ఒకరిద్దరితో ఉన్న నాయకులతో చర్చించవచ్చు కదా. ఏ చర్చ లేదు. ఎందుకు పిఆర్సీ కమిషన్ లేదు తెలియదు మాకు. ఎవరు అడిగినా మాకు తెలియదని చెప్తున్నారు, ఎవరు చెప్పట్లేదు. మేము ఉద్యోగులకు ఏమని చెప్పాలి? ఉద్యోగులు మమ్మల్ని ప్రశ్నిస్తుంటారు కదా, లక్షలాది మంది ఉద్యోగులు. అపాయింట్మెంట్స్ కూడా దొరకట్లేదా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలతో? లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా కూటమి సర్కార్ ఇది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ మీరు ఏమైనా ప్రయత్నం చేశారా సార్? మేము ముగ్గురుతో ప్రయత్నం చేశాము. గౌరవ ముఖ్యమంత్రి గారితో గాని, గౌరవ లోకేష్ బాబు గారితో గాని, అలాగే డిప్యూటీ సీఎం గారితో ప్రయత్నం చేశాం. డిప్యూటీ సీఎం గారు మాత్రం అప్పుడే మొదట్లోనే అపాయింట్మెంట్ ఇచ్చారు. వారికి అప్పుడు ఉన్నటువంటి విషయాలు మొత్తం కూడా మేము చాలా ఆశలతో వచ్చాము ఈ కూటమి ప్రభుత్వానికి. ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం రావాలని చెప్పి కోరుకొని చాలా సహకారం ఇచ్చారు. దయచేసి మాకు మీరు రావాల్సినటువంటి బకాయిలన్నీ నేను ఓపెన్ గా 45 నిమిషాల పాటు అందరు ఉద్యోగుల సమక్షంలోనే వారికి అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా తప్పకుండా మా ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు మిగిలినటువంటి ఎవరు కూడా మాతో చర్చించినటువంటి దాఖలాలు గాని, ఉద్యోగులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన సందర్భం గాని లేదు. కాదు సార్, ఇప్పుడు మీరు గతంలో చాలా ఆందోళనలు చేశారు. రాష్ట్రం, ప్రజలు, మీడియా ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళే సాక్ష్యం, వాళ్ళే రాశారు, మీ ఆందోళనలన్నీ రాశారు. కానీ మీకు అప్పటి సర్కార్కి దగ్గరి వాళ్ళుగా, అప్పటి సర్కార్కి సన్నిహితులుగా ఒక పేరు, ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఎందుకు జరిగింది? ఆ ప్రచారం కారణంగానే ఇప్పుడు మిమ్మల్ని ప్రభుత్వం దగ్గర రానియట్లేదనో, మిమ్మల్ని ప్రభుత్వం మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనో అనేమని అనుకుంటున్నారా? ఆ ప్రచారం ఏ పని తెలియని ఉద్యమం చేసింది నేను ఒక్కడే కదా, ఎవరు చేయలేదు కదా. మరి పర్టికులర్ గా మీరు బండి శ్రీనివాస్ గారు పోరాటం అంటూ చూడండి, ఇక్కడ ఒంటరి పోరాటం అని రాసి ఉంటుంది. ఇక్కడ ఒంటరి పోరాటం, ఎవరు రాలేదు. మరి అంత ఉద్యమం చేసేవాడు దగ్గర ఏంటి అంటే ఈ విజయాలు సాధిస్తే దగ్గరైనట్ట. మేము విజయాలు సాధించాం కాబట్టి చిట్ట చివరిలో పోయేటప్పుడు వాళ్ళు ఇవన్నీ జీవోలు ఇచ్చారు కాబట్టి దగ్గర అనుకుంటే, మరి ఆనాడు 2014-19లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సాధించినటువంటి విజయాలు చూడండి ఇవి. మరి ఒక పుస్తకం వేయించాం ఏకంగా. మరి ఈ విజయాల సంగతి ఏంటి? మరి ఆయనతో దగ్గర ఉన్నామని వాళ్ళు బాధపడి ఉంటారు కదా పోయిన ప్రభుత్వంలో. సిపిఎస్ ఉద్యోగులు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ చరిత్ర ఏపీజేఎస్ అమరావతి రాష్ట్రంలో ఏ సిపిఎస్ ఉద్యోగులైనా చెప్తారు. అది వాళ్ళ ఉద్యమ ఫలితం. అదే విధంగా ఏపీజేఎస్ అమరావతి దానికి తోడ్పాటు. ఆ రోజుల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జీతాలు 50% పెంచిపించాం అదే గవర్నమెంట్ లో. అలాగే చనిపోయిన ఉద్యోగులు కారుణ్య నియామకాలు డిగ్రీ బదులు ఇంటర్మీడియట్ తీసుకొచ్చాము, ఆ చరిత్ర ఉంది. అలాగే ఎక్స్గ్రేషియా 20 సంవత్సరాలుగా ఉన్న 40,000, 60,000, 80,000ని లక్షల రూపాయలకు పెంచిపించాం. ఇలా ఎన్నో తీసుకొచ్చాం. మరి అవన్నీ కూడా ఒక పుస్తకం వేశాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమావేశం పెడితే అందులో చదివి వినిపించాం. అయ్యా మీరు చేసిన చిట్ట చివరి రోజుల్లో
మరి సో మేము అప్పుడు రాలా వాళ్ళకి ఉన్న కా- అప్పుడు ఎప్పుడు కూడా మీరు నిజానికి ఫస్ట్ గవర్నమెంట్ లో సరే కొత్తగా రాష్ట్రం మనం ఫామ్ అయ్యామని రకరకాల రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాల్లో ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసింది అప్పుడు ప్రభుత్వం. రకరకాల సందర్భాల్లో ప్రభుత్వ Correct. రాష్ట్రంలో ప్రజా సంఘాలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరినీ పిలిచి చాలా ఇష్యూస్ లో మాట్లాడింది. అప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది చాలా ఇష్యూస్ లో, మీతో పాటు కలిసి పనిచేసింది. కానీ అప్పటి ప్రభుత్వానికి మీరు దగ్గరనే పేరు పెద్దగా రాలా, బయటికి ఆ ప్రచారం జరగల. ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పిలిచి మాట్లాడిన దానికంటే కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిందే ఎక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డికి మీరు దగ్గరనే ప్రచారం ఎందుకు జరిగింది? రీజన్ ఏంటి? ఆ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంటెన్షనల్ గా, లేకపోతే అలా ప్రచారం జరగడానికి మీరేమైనా ఆస్కారం కల్పించారా ఏంటి? ఆ ప్రచారం అసలు లేదు సార్, ఎక్కడా కూడా. ఆ ప్రచారం ఉంది. ఎవరు పట్ల ఉన్నారో, ఎవరు అలా ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి తెలుసు. మేము అలా లేమని తెలుసు అందరికీ, వాస్తవం అది. ఇంకా కావాలంటే ఆ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా మంది ఆంధ్రజ్యోతి పేపర్ చూపించి మళ్ళీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ రావాలని చెప్పి పెద్ద ఆర్టికల్ రాస్తే ఆ పేజీ నా పేరేసి దాన్ని చూపించారు చాలా కాలం వాళ్ళకి. ఇదిగో ఈయన ఇట్లా మళ్ళా ఫ్రెండ్లీ గవర్నమెంట్ రావాలన్నాడు అని చెప్పని దాన్ని చూపించారు. ఇంకా కొంతమంది నాయకత్వం పేపర్ ను చూపించారు అట్లా పెట్టి అప్పుడు ముఖ్యమంత్రికి చాలా కాలం. సో అలా జరిగిందే గాని గత ప్రభుత్వంలో ఆయన మాతో చర్చించింది లేదు, ఆయన పెద్దగా పిలిచింది లేదు. 2-3 సార్లు వాళ్ళు పిలిపిస్తే సందర్భాల్లో వెళ్ళాం తప్ప ఎప్పుడూ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారంటే ఇక సెకండ్ ఆప్షన్ ఆయనే ఉన్నారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పేవాళ్ళం. వాళ్ళు వినుకోలేదు కాబట్టి మేము ఉద్యమం మొదలుపెట్టి ఉద్యమం చేశాము. ఇంకొక దురదృష్టం ఏంటంటే ఆ ప్రభుత్వంలో కరెక్ట్ గా కరోనా 2-3 సంవత్సరాలు గందరగోళమైన పరిస్థితి నెలకొంది. అది గమనించాలి మనం. 2020 పెద్ద విపత్తు కదా అది. 2 సంవత్సరాలు 2021 బాగా పూర్తిగా అల్లకల్లోలం అయిపోయింది. అది అయిన తర్వాత కదా 2022లో మేము పిఆర్సీకి ఉద్యమానికి మొదలు పెట్టాం, ఇక లాభం లేదని. ఇంకా అప్పుడే ఆ గందరగోళం నుంచి బయటపడిన తర్వాత పిఆర్సీ సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. సో అప్పటికి కూడా కొన్ని సెటిల్ చేయలేదు కాబట్టి మేము ఉద్యమానికి ఒంటరిగా వెళ్ళాం. సరే, ఇప్పుడు ఉద్యమానికి వెళ్ళినోడు ఆ ప్రభుత్వానికి దగ్గర ఎట్లా అవుతారు? ఉద్యమం చేసిన వాళ్ళ దగ్గర ఎట్లా అవుతారు? అదే అర్థం కాని లాజిక్. బట్ అటువంటి ప్రచారం జరిగింది. ప్రచారం జరగడానికి ఎవరు ఉన్నారనేది నేను నా ప్రశ్న. అదే ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా కావాలని చేస్తే మనకు తెలియదు తప్ప. మీకు చూపించాను కదా పేపర్ క్లిప్పింగ్స్, ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో చాలా స్పష్టంగా మీరు వద్దంటే మాకు వద్దన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నా దగ్గర పుస్తకం ఉంది, ఇంత పెద్ద బుక్లెట్ ఉంది. మేము మీకు ఓన్లీ హెడ్లైన్స్ మీతో మాట్లాడేందుకు ఈ ఫోటోలు తీపించుకొని తెచ్చాను. కానీ నా దగ్గర బుక్కే ఉంది, చూడమనండి ఎవరైనా సరే. చూసే రాష్ట్రం ఎక్స్పీరియన్స్ చేసింది, మనం కూడా మాట్లాడడం చాలా సందర్భాల్లో. ప్రభుత్వానికి మీరు అల్టిమేటం ఇవ్వడం కూడా చూసాం. సార్, మిగతా పాత ఇష్యూస్, యారియర్స్, పిఆర్సీలు, డిఏలు, ఐఆర్, ఫిట్ పెట్టి గొడవలు అంతా పక్కన పెడితే మెడికల్ బిల్స్ కూడా రావట్లేదు అనే మాట మీరు మాట్లాడడం విన్నా నేను. ఉద్యోగులకు సంబంధించిన ఎమర్జెన్సీ మెడికల్ బిల్స్ కూడా రాకపోవడం ఏంటి? అది గ్రీన్ ఛానల్లో ఉండాలి కదా, అది ఆగటం ఏంటి? ఇది చాలా మాకు వచ్చేటువంటి జీతాల్లో సగం జీతం, మా జీతం మొత్తం కూడా సహజంగా అందరికి ప్రజలకు ఎట్లయితే విద్య వైద్యం ముఖ్యమో మాకు కూడా వైద్యానికే మా డబ్బులు మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వానికి మేము డబ్బులు చెల్లించాల్సిన అవసరం చట్ట ప్రకారం అయితే మాకు రీయింబర్స్మెంట్ మేము ఖర్చు పెట్టింది మాకు ప్రభుత్వం ఇవ్వాలి. ఇది గతంలో ఉన్నటువంటి చట్టం. కానీ 10 సంవత్సరాల క్రితం మాకు గాని జర్నలిస్టులు కలిపి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఒకటి పెట్టారు. ఆ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా, అంటే జాతీయ స్థాయి గుర్తింపు గల ఆసుపత్రులు ఏదైతే ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్ ఉన్నాయో ఈ రోజు కూడా వైద్యం వాళ్ళు చెయ్యరు, నిరాకరిస్తారు. కారణం వాళ్ళకి సరైనటువంటి ప్యాకేజీలు ఇవ్వరు అనే. దానికి నిదర్శనం మీకు ఒక ఉద్యోగి 5 లక్షలు ఖర్చు పెట్టించుకొని వైద్యం చేయించుకుంటే అతనికి రీయింబర్స్మెంట్ కింద 90,000 రూపాయలే వస్తాయి. అదేంటి అంటే ప్యాకేజీ రేటు, వెన్నుముక ఆపరేషన్ ప్యాకేజీ 90,000 ఖర్చు, దీనికి ఇంత అవ్వదని ప్రభుత్వం ఒక లెక్క కట్టింది. అదే ఎస్టిమేషన్ ఆల్రెడీ హాస్పిటల్ వైపు నుంచి వస్తుంది కదా, హాస్పిటల్ మనం పే చేస్తాం కదా, ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దాన్ని చూసి ఎవరా ఎల్ఓసి? అంటే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ డేటాను మాత్రమే తీసుకొని వీళ్ళు చేస్తారు. సో ఆ పరిస్థితుల్లో ఆ రేట్లు మాకు ఆ ప్యాకేజ్ నచ్చట్లేదని చెప్పని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం చెప్తది.
అంటే మాకు గ్లౌజ్ దగ్గర నుంచి మొదలుకొని లక్షలాది రూపాయలు మేము ఆసుపత్రిలో ఖర్చు పెడతాము, కాబట్టి మీరిచ్చే ప్యాకేజీ రివైజ్ చేయండి అంటది. వీళ్ళు రివైజ్ చేయరు. అలాగే ప్రతి సంవత్సరం మాకు సిపిఐ ఇండెక్స్ ఉంటుంది కదా, ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, దాని ప్రకారం ప్రతి సంవత్సరం మాకు ఎన్హాన్స్మెంట్ ఇవ్వమంటది, అది ఇవ్వరు. అలాగే మూడో ప్రధాన కారణం, డబ్బులు ఏదైతే మా దగ్గర వసూలు చేసిన డబ్బులు 100 కోట్లు అయితే దానికి మ్యాచింగ్ 100 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలి. 200 కోట్లలో నుంచి ఆసుపత్రులకు చెల్లించాలి. కానీ ప్రభుత్వం మ్యాచింగ్ డబ్బులు ఇవ్వకపోగా మేము కట్టిన డబ్బులు కూడా ప్రభుత్వం దగ్గరే ఉంచేసుకొని ఆసుపత్రులకు ఎగ్గొడుతున్నారు.